మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గళితీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చివరి మాట, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చదివినటువంటి వాక్య భాగంలో మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు కానీ విత్తని పంటను కోయనేరుడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనము చేసింది తిరిగి మన యొద్దకు చేరుతుంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మేలు కోరుకుంటే మేలు జరుగుతుంది అని, సహాయం చేస్తే సహాయం అందించబడుతుందని, ధైర్యపరిస్తే మనకు ధైర్యం కలుగుతుందని, ఇలా మనం ఏది విత్తితే అది మనం కోస్తాము అన్న సంగతి ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఆ క్రింద వచ్చిన మనం చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు తెలియపరచబడుతుంది. అది 8వ వచనం, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇక్కడ మనం చూస్తున్నాం, విత్తే విత్తనాలు లేదా క్రియలు విత్తుట అనేటువంటి సందర్భంలో కొందరు శరీరేచ్ఛలను బట్టి విత్తుతారు. అనగా మనకు సహాయం చేసే వారికే సహాయం చేయుట, మనకు తిరిగి ఇవ్వగలిగిన స్తోమత సామర్థ్యత ఉన్న వారికే ఇచ్చుట, మనకు పెట్టగలిగే వారికే మనం పెట్టుట, మనకు మేలు చేసిన వారికే లేదా మేలు చేయగలిగిన వారికే మనం మేలు చేయుట, మనకు ఆర్థికంగా తోడ్పడే వారికే గౌరవము ఇవ్వుట, ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, పదవి వ్యామోహాలను బట్టి ప్రవర్తిస్తూ వారిని గౌరవించుట, వారికి లోబడినుట, వారికి ఘనతనివ్వుట, ఇది శరీరేచ్ఛలను బట్టి విత్తేటువంటి విధానం. ప్రభు కూడా దీని గురించే మాట్లాడతారు. మీకు మేలు చేసిన వారికే మీరు మేలు చేసిన ఎడల మీకు ఏమి ఉపయోగం, మీకు ఏమి ప్రయోజనము? లోక సంబంధులు, అన్యులు, సత్యమును ఎరుగని వారు కూడా అదే చేస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఫలము ప్రత్యేకంగా లభించదు. కనుక కీడు చేసిన వారికి కూడా మేలు చేసేటువంటి విషయంలోనే నిజమైనటువంటి ప్రేమ కనపడుతుంది, నిజమైనటువంటి క్రైస్తవ్యం, నీతిమత్వం కనపడుతుంది అని ప్రభు సెలవిచ్చారు. అయితే మనం శరీరేచ్ఛలను బట్టి ఏమాత్రము విత్తకూడదు. మనం విత్తవలసిందల్లా కేవలం ఆత్మను బట్టియే. మనం ఆత్మను బట్టి విత్తినప్పుడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోస్తాం. ఇది నిత్య జీవమైనటువంటి ఆ పంటను ఇచ్చేటువంటి విత్తనం, ఆత్మను బట్టి విత్తనం. ఇంతకీ ఆ ఆత్మను బట్టి ఏం విత్తాలి అని చూస్తే మనకు ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయను కోత మీరు కోయడి. మనం విత్తవలసినటువంటి విత్తనం ఏదనగా నీతి మరియు ప్రేమ, ఈ రెండిటిని మనం విత్తాలి. అది విత్తినప్పుడు మనం నీతిలో ఫలిస్తూ ఉంటాం మరియు ప్రేమను తిరిగి మనం కోసుకొనగలుగుతాం. అది దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి గొప్ప బహుమానము, ప్రతిఫలము, జీతము అయినది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఫలించాలి, మనము పొందుకోవాలి, మనం దీవించబడాలి, ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి అని యోచించినప్పుడు, ఆశించినప్పుడు ప్రభు మనకు సెలవిస్తున్నటువంటి మాట, మీరు విత్తండి, ఖచ్చితంగా మీకు అనుగ్రహించబడుతుంది. మీరు ఏదైతే చేస్తారో అది మీకు తిరిగి మీ యొద్దకు చేరుతుంది. మీరు ఒక మామిడి చెట్టును వేసి దానికి జామ పండు రావాలంటే అది జరగని పని కదా. కనుక మీరు ఏదైతే విత్తుతారో దానిని కోసుకుంటారు. మీరు నీతిగా ఉండండి, ప్రతి వారితో నీతిగా ప్రవర్తించండి, ప్రతి వారితో యథార్థముగా మీరు మాట్లాడండి, ప్రతి వారితో మీరు ప్రేమగా మాట్లాడండి, ప్రతి వారితో మీరు దయగా మాట్లాడండి, ప్రతి వారితో మీరు కనికరం కలిగి జీవించండి, ప్రతి వారితో మీరు ఎల్లప్పుడూ సత్యమే పలకండి, ఎవరిని మీరు మోసం చేయకండి, ప్రతి వారితో మీరు సమాధానంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, విశ్రాంతి కలిగి ఉండండి, ప్రతి వారితో మీరు ఐక్యత కలిగి ఉండండి, సఖ్యత కలిగి ఉండండి. ఇలా మీరు ఏదైతే విత్తుతారో, ఏదైతే మీరు చేస్తారో తిరిగి మీకు అది అనుగ్రహించబడుతుంది. ఆ నీతిలో మీరు ఫలించగలుగుతారు, ఎదగగలుగుతారు, ఫలాభివృద్ధి పొందుతారు. నిశ్చయంగా మీరు దాని యొక్క ఫలమును కోస్తారు. ప్రేమ రూపకంగా ప్రభు ద్వారా అనుగ్రహించబడేటువంటి ఆ యొక్క పంటను, ఆ యొక్క పైరును, ఆ యొక్క ప్రతిఫలమును, ఆ యొక్క జీతమును మీరు పొందుకొనగలుగుతారు. కనుక ప్రభు యొక్క వాక్యం ఎంతో సత్యమైనది, నిత్యమైనది, శ్రేష్టమైనది, విలువైనది. కనుక మనం విత్తే విత్తనముల గురించి జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. కొందరు అబద్ధాలతో వ్యాపారాన్ని కట్టుకుంటారు, మరికొందరు మోసాలతో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, మరికొందరు లంచాలతో, వడ్డీ వ్యాపారాలతో ధనాన్ని కూర్చుకుంటారు, మరికొందరు వంచించి లాభాన్ని అపేక్షించి సంపదను దాచుకుంటారు. ఇవన్నీ దుర్మార్గమైనటువంటి, దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు. ఇందును గూర్చి మనం చూస్తాం యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, నేను చూచినంత వరకు
అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఇలా క్రమము తప్పి జరిగించేటువంటి ప్రతి క్రియకు నిశ్చయంగా కోతకాలం ఒకటి ఉన్నది. ఆ కోతకాలమందు ఎవరైతే అక్రమమును, ఎవరైతే శరీరేచ్ఛలను బట్టి, ఎవరైతే లోక ఇచ్ఛలను బట్టి, ఎవరైతే మోసాలను బట్టి, ఎవరైతే సాతాను తంత్రాలను బట్టి విత్తుతారో ఆ విత్తనము యొక్క ప్రతిఫలము, పంట, పైరు, దాని వలన వచ్చేటువంటి జీతం నిశ్చయముగా వారు పొందుకొనవలసినదే. అందుకే వాక్యం మనం నేడు తేటగా సెలవిస్తున్నది. మనము ఆత్మను బట్టి విత్తాలి. ఆ ఆత్మను బట్టి మనం నీతిని, ప్రేమను విత్తినట్లయితే ఆ నీతిలో మనం ఫలించి ప్రేమను మనం కోసుకొనగలుగుతాం. నీతి, ప్రేమ ద్వారా వచ్చేటువంటి ఆ జీతమును మనం పొందుకొనగలుగుతాం. దాని చేత మనం తృప్తిపరచబడగలుగుతాం. మనల్ని బట్టి అనేకులు సంతృప్తి పరచబడేటువంటి స్థితిలో దేవుడు మనలను నిలబెడతాడు. ఎంత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీతిని తప్పి ప్రేమ లేనిటువంటి ఏ విత్తనము కూడా మనం విత్తకూడదు. సత్యమునకు విరుద్ధమైనటువంటి, ప్రభుకు ఆయాసకరమైనటువంటి క్రియ ఒక్కటేనను మనలో పొరచూపకూడదు. మనం కేవలం ప్రభు యొక్క శిలువ దర్శనమును చూస్తే ఆయన యొక్క శిలువలో మన కొరకు కార్చినటువంటి రక్తము, ఆయన యొక్క శిలువ దర్శనమును చూస్తూ ఆయన యొక్క ముఖ కాంతిలో, ఆయన యొక్క జీవధారలో మనము విత్తనములు విత్తాలి. ఆ విత్తనములు నీతి, ప్రేమ అయి ఉన్నవి. వాటి చేతనే మనం ఎదగగలుగుతాం, తృప్తిపరచబడగలుగుతాం, వర్ధిలింపు చేయబడగలుగుతాం, ఆశీర్వాదాన్ని అందగలుగుతాం, దీవెనలను పొందగలుగుతాం. అనేకుల దృష్టిలో దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఈ విధంగా ఉంటారని సాక్ష్యమును పొందుకొనగలుగుతాం. అది ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనము దేవుని దగ్గర నీతిని మరియు ప్రేమను వెత్తవలసిన వారమై ఉన్నాము. ఆరోగ్యం బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు, చేతికి పైరు అందినప్పుడు, పంట నష్టపోయినప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు, వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలు పొందుకున్నప్పుడు, నష్టాలను అనుభవించినప్పుడు, అన్ని స్థితిగతుల్లో మనం నీతిని మాత్రము తప్పక మనం విత్తనము విత్తాలి. నీతియుక్తమైనటువంటి, ప్రేమయుక్తమైనటువంటి విత్తనములు మనం విత్తుడి చేత మనం ఫలమును పొందుకొనగలుగుతాం. దాని యొక్క దీవెన, ఆశీర్వాదం తరతరములకు నిలిచినట్లుగా, శాశ్వతమైనటువంటి జీవును పొందుకున్నట్లుగా ప్రభువు చేస్తారు. అందుకే ఆత్మను బట్టి మీరు విత్తండి, నిత్య జీవం అనేటువంటి పంటను మీరు కోస్తారు. నిజమే, ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నీతి విత్తనమైనటువంటి విత్తనము మనం విత్తినప్పుడు ఈ భౌతికపరమైనటువంటి సంపద, భౌతికపరమైనటువంటి దీవెన, భౌతికపరమైనటువంటి ఆరోగ్యము, భౌతికపరమైనటువంటి సమాధానము, భౌతికపరమైనటువంటి సంతోషము మాత్రమే మనకు పంటగా లభించదు. కానీ దానితో పాటు అంతకంటే మించినటువంటి నిత్య జీవము, శాశ్వత జీవము, అక్షయమైనటువంటి జీవము అనేటువంటి పంటను మనం పొందుకొనగలుగుతాం. ఆ జీతముతో మనం తృప్తిపరచబడగలుగుతాం. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, శరీరేచ్ఛలను బట్టి, శరీర క్రియలను బట్టి, సాతాను తంత్రాలను బట్టి, లోక ఆకర్షణను బట్టి, మోసాలతోనూ, అన్యాయాలతోనూ, అబద్ధాలతోనూ, ధనాపేక్షలతోనూ, వ్యామోహాలతోనూ, ముసలము ముచ్చట్లతోనూ ఒకేలా విత్తనములు విత్తుతూ వెళ్ళినట్లయితే ఆ విత్తనమును గూర్చి పశ్చాత్తాపడి సరిచేసుకుని విడిచిపెట్టి నేటి నుండి ఆత్మను బట్టి మనం ఎత్తవలసిన వారమై ఉన్నాము. నీతితో ప్రవర్తించాలి, ప్రేమ కలిగి ప్రవర్తించాలి. ఇటువంటి ప్రవర్తనతో మనం విత్తేటువంటి ఆ పలుకులు, ఆ యొక్క క్రియలు మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అట్టి విధంగా మనం నీతియుక్తముగా, ప్రేమయుక్తముగా విత్తనమును విత్తుదాము. సంఘములను, సంఘము వెలుపల యథార్థమైనటువంటి ప్రవర్తనతో, సత్యమైనటువంటి జీవితంతో, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితంతో మనము జీవిస్తాం. దేవుని చేత దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకొనగలుగుతాం. ఎందుకంటే మనుషుడు ఏది విత్తుతాడో అది నిశ్చయముగా కోస్తాడు. అక్రమముగా విత్తినా, క్రమముగా విత్తినా, శరీరమును బట్టి విత్తినా, ఆత్మను బట్టి విత్తినా కోత అనేది తప్పనిసరి. కోతకాలం అనేది నిశ్చయము. కనుక ఆ కోతకాలమందు మనం దుఃఖపరచబడకుండా, ఆ కోతకాలమందు మనం నష్టపోకుండా, ఆ కోతకాలమందు మనం బాధపడకుండా నిమిత్తం నేడు అనే సమయం ఉండగానే ఆత్మను బట్టి నీతిని, ప్రేమను విత్తుదాం. మన ప్రవర్తనలో, క్రియలో ప్రభువును చూపిస్తాం. దేవుని చేత దీవెనలో పొందుకుందాం. విన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. మనుషుడు ఏది విత్తుతాడో దాన్ని నిశ్చయంగా కోస్తారని మీరు సెలవిచ్చారు. శరీరం బట్టి, అక్రమమును బట్టి విత్తక, ఆత్మను బట్టి ప్రేమయుక్తమైన, నీతియుక్తమైనటువంటి విత్తనమును విత్తాలని మీరు సెలవిచ్చి తెలియజేసిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారిని కొరకు ఇక మీదట ఆత్మను బట్టి విత్తున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి మీరు రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.